హాయ్ ఫ్రెండ్స్, దోస ఇడ్లీలోకి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే పల్లీ చట్నీ చేసుకుందాము. బయట హోటల్స్‌లలో టిఫిన్ సెంటర్స్‌లో ఉంటుంది కదా! సేమ్ అలానే వస్తుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ పల్లీలను వేసుకొని మాడిపోకుండా దూరగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కారానికి తగినట్టు పచ్చిమిర్చి వేసుకొని, పచ్చిమిర్చి కూడా మాడకుండా జస్ట్ కలర్ చేంజ్ అయ్యి ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని పల్లీలను పొట్టు తీసి మిక్సీ జార్‌లో వేసుకొని 3 వెల్లుల్లి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ సాల్టు, వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తాలింపు కోసము 2 స్పూన్స్ ఆయిలు, తాలింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని తాలింపు మాడకుండా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకొని చట్నీలో వేసుకొని కలుపుకుంటే పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మన ఉచిత కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.